श्रीगुरुभ्यो नमः। हरे ओम। वागर्धाविव संपृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे పార్వతీ పరమేశ్వరౌ। అందరికీ నమస్కారం। ఈ రోజు మనము 3/5/2017 బుధవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం। మనం ఈ రోజున హేమలంబనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము, శుద్ధ అష్టమి రాత్రి 7:51 వరకు, తదుపరి నవమి ప్రారంభమవుతోంది। అలాగే ఈ రోజున ఆశ్లేష నక్షత్రము రాత్రి 4:29 వరకు, అనగా 4వ తేదీ తెల్లవారుజామున వరకు ఆశ్లేష నక్షత్రం ఉంటుంది। తదుపరి వర్జము ఈ రోజు సాయంకాలము 5:19 నుంచి 6:50 మధ్య కాలంలో ఉంటుంది। అలాగే దుర్ముహూర్తం ఈ రోజున మధ్యాహ్నం 11:39 నుంచి 12:29 వరకు విస్తరించి ఉన్నది। ఈ రోజు అమృత ఘడియలు రాత్రి 2:53 నుంచి 4:29 వరకు వ్యాప్తిగా ఉన్నది। ఈ రోజు రాహుకాలము మధ్యాహ్నం 12:04 నుంచి 1:39 వరకు విస్తరించి ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పబడుతోంది। ద్వాదశ రాశి ఫలితాలలో భాగంగా మేష రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మనం। మేషరాశి వారికి ముఖ్యంగా ఈ రోజున విద్యా సంబంధ విషయాలలో అనుకూల వాతావరణం బాగా ఏర్పడుతోంది। పోటీ పరీక్షల్లో మంచి అభివృద్ధి పదంగా ఉత్తీర్ణత సాధించే అవకాశం బాగా కనబడుతోంది। వస్తువాహన ప్రాప్తి కూడా అనుకూలంగా ఉంటుంది। ప్రైవేటు రంగంలో ఉద్యోగం చేసే వారికి మాత్రం కొంత స్వల్పమైనటువంటి అధిక పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది। ప్రభుత్వ సంబంధ ఉద్యోగ విషయాల్లో ఉన్న వారికి మాత్రం మంచి స్థాన చలనము లేదా మంచి ఆర్థిక అభివృద్ధి, ఇంక్రిమెంటు లేదా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। అలాగే ఈ రాసినటువంటి ఎవరైనా డాక్టర్లు కానీ లేదా పోలీస్ విభాగంలో పనిచేసే వారు ఉంటే మాత్రం కొంత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది, అనగా మీ మీద నిందారోపణలు పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। దానివల్ల మీకు సంఘంలో కీర్తి ప్రతిష్టలు కొద్ది దెబ్బతినే అవకాశం ఎక్కువ కనబడుతుంది, తగు జాగ్రత్త వహించండి। అలాగే ఈ రాశి వారు ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా సరే ఆకస్మికమైన ఒక వ్యక్తి వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది। ఆ వ్యక్తి మీ యొక్క పరువుని ఇబ్బంది పెట్టేటువంటి దిశగా ప్రయాణం చేస్తోంది। ఆ వ్యక్తి కూడా ఆడవారుగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ఈ అన్య స్త్రీ వల్ల ఈ స్త్రీలు అనవసరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి। మీ విలువైన స్వ విషయాన్ని లేదా సొంత ప్రయోజనకరమైనటువంటి సొంత విషయాన్ని, అంటే రహస్య విషయాన్ని, సమాచారాన్ని వారికి చెప్పకపోవడం చాలా మంచిదన్న విషయాన్ని గ్రహించండి। అలాగే జీవిత భాగస్వామితో చేసుకున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వాగ్దానాల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి। కాబట్టి మీ శ్రీమతికి కానీ లేదా మీ శ్రీవారికి కానీ ఏదైనా సమాచారాన్ని, రహస్య సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నంలో కొంత తడబాటు పడి వారి పొరపాటున తప్పు సమాచారాన్ని ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది। దాని ద్వారా మీరు ఇద్దరు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి। వాహన విషయంలో మంచి అవకాశాలు ఉన్నాయి। మంచి అభివృద్ధి పరంగా సొంత వాహనానికి కొనే అవకాశం కనబడుతోంది। విదేశాల ప్రయాణం కూడా మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। ముఖ్యంగా ఈ రాశి వారికి ముక్కు దగ్గర మరియు లేదా కుడి చెంప మీద ఏదైనా దెబ్బ తగిలే అవకాశం బాగా స్పష్టంగా కనబడుతోంది, తగు జాగ్రత్తలు వహించండి। అనుకూలవంతమైనటువంటి కాలంగా గడిపే ప్రయోజనాన్ని పొందండి। ఈ రాశి వారికి ముఖ్యంగా ఉదయం 11:04 నుంచి 12:06 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది। ఈ మంచి సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను। వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి। ముఖ్యంగా వృషభ రాశి వారికి రక్తదోషం వల్ల ఏర్పడినటువంటి కొన్ని అనారోగ్య సూచన బాగా చెప్పబడుతోంది। తద్వారా మీరు అనవసరంగా అధిక వ్యాయామ ఒత్తిడి చేసే ప్రయత్నాన్ని చేస్తారు। దానివల్ల మీకు ఆరోగ్యం దాదాపు ఇబ్బంది పడే ప్రయోజనం ఎక్కువ కనబడుతోంది। దానివల్ల మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకుండా వ్యాయామాన్ని చేసే ప్రయత్నాన్ని చేయండి। అనవసరంగా ఎక్కువ కసరత్తులు చేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని స్పష్టంగా చెప్పబడుతోంది। ఈ రాశి వారికి ప్రయాణం నిషేధించబడింది। ఈ రోజు ప్రయాణం వల్ల మీకు నష్టమే కానీ ఎటువంటి లాభాన్ని కోరేటువంటి అవకాశాలు కనిపించడం లేదు। తద్వారా మీరు ఆర్థిక నష్టాన్ని, శారీరక శ్రమను పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। విదేశాల ప్రయాణం కూడా ఈ రోజు మీకు కలిసి వచ్చే అవకాశం లేదు। దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। సంతానంలో కూడా కొంత అవమానానికి గురేటువంటి అవకాశం ఉంది। కుటుంబంలో ఒక వ్యక్తి చేసినటువంటి చిన్న పొరపాటు కుటుంబ పరువును కూడా దిగదార్చే ప్రయత్నంగా ఈ రోజు కనబడుతోంది। కాబట్టి వృషభ రాశి వారు ఎవరైనా కుటుంబ పెద్దలున్నట్టయితే తగు జాగ్రత్తలు తీసుకోండి। క్రమశిక్షణతో కుటుంబాన్ని దాదాపుగా సరిచూసుకోండి।
దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందవచ్చును. ముఖ్యంగా ఇతర వ్యక్తుల నుంచి వచ్చేటువంటి కొన్ని అపరాధమైనటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి వార్తలు మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని ప్రమాణాలు చేసి అనవసరంగా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకొని ఇబ్బందులు పడేటువంటి ప్రయత్నాన్ని పూర్తిగా మానుకోవాల్సిందిగా మరొకసారి చెప్తున్నాం. అనగా ఈ రోజున వృషభ రాశి వారు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గ్రహించుకోండి. ప్రభుత్వ సంబంధ ఉద్యోగంలో ఉన్న వారికి ఎవరికైనా సరే కొంత ప్రయోజనం బాగా ఉంటుంది. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి ఇంక్రిమెంట్ ప్రాప్తి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో కొంత సానుకూలమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పబడుతోంది. ఆరోగ్య విషయంలో కొంత శిరోభారము లేదా మానసిక వేదన వల్ల అజీర్ణ వ్యాధి లేదా షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరిగిపోయే అవకాశము, బీపీ ఉన్న వాళ్ళకి బీపీ పెరిగిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొంత వైద్యులు సంప్రదించండి లేదా మానసిక ధ్యానాన్ని చేయండి. ఈ ధ్యానం వల్ల మీకు ఉండేటువంటి శక్తి మీకు బాగా అనుకూలంగా పడుతుంది. దానివల్ల మీరు ఆరోగ్యం నుంచి సంపూర్ణ ఆరోగ్యవంతులైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారిలో విదేశాల ప్రయాణం మీకు పనికిరాదన్న విషయాన్ని గ్రహించండి. విద్యార్థులకై చేసేటువంటి ఏ ప్రయత్నం కూడా ఈ రోజు సఫలత పొందే అవకాశం బాగా లేదు. పోటీ పరీక్షలకు ఎవరైనా ఈ రాశి వారు వెళ్ళేటైతే తప్పకుండా అధిక శ్రమతో మీరు ప్రయత్నాన్ని బాగా చేయండి. తద్వారా మీకు మంచి ఫలితాలు పొందే అవకాశం బాగా కనబడుతోంది. అలాగే ఈ రాశి వారికి ఉదయం 9:24 నుంచి 11:09 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా సత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చేతి నిండా ధనం సమకూరుతోంది. మంచి అనుకూలవంతమైన వాతావరణం ఏర్పడుతోంది. మీకు రావాల్సినటువంటి రుణాలన్నీ కూడా ఖచ్చితంగా వచ్చేసే అవకాశం ఉన్నాయి. వాహన సౌఖ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. వాక్చాతుర్యంతో మీరు చేసే ప్రతి ప్రసంగం కూడా మంచి అభివృద్ధిలోకి తీసుకువెళ్తోంది. ఉన్నత స్థాయి వ్యక్తులు మిమ్మల్ని బాగా ప్రశంసించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి కనబడుతోంది. అనారోగ్యం నుంచి సంపూర్ణంగా బయటపడతారు. మంచి ఆరోగ్యవంతులైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సంతానం వల్ల మరియు స్నేహితుల వల్ల మంచి ప్రశంసలు, మీ సంతానం గురించినటువంటి ప్రశంసల వల్ల మీకు మానసిక ఆనందం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. మీరు చేసే పోటీ పరీక్షలలో విద్యార్థులకై వెళ్తున్నటువంటి విషయాల్లో తప్పకుండా మంచి ఫలితాన్ని పొందే అవకాశం బాగా స్పష్టంగా కనబడుతోంది. ధనమూలకమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. సోదర సోదరి మూలకమైనటువంటి ప్రశాంతత, సమకాలీనమైనటువంటి అనుగ్రహము, మీ బంధువులకమైనటువంటి ప్రశంసలు మీకు దక్కే అవకాశం అనుకూలంగా ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క సంపూర్ణ ఆశీస్సులు మీకు ఉంటాయి. దైవ బలం కూడా ఈ రోజు బాగా ఉంటుంది. కొత్త వాహనాన్ని, కొత్త స్థిరాస్తిని కూడా పొందే అవకాశాన్ని ప్రయత్నం చేయండి. తప్పకుండా మంచి అనుకూలవంతమైనటువంటి సఫలత పొందవచ్చు. ఈ రోజు మొత్తంగా కూడా మీకు మంచి కాలంగా చెప్పబడుతోంది. ఈ రోజు 3 అంకెను మీకు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ రోజున మీరు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించండి. ఈ అంకెను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారి ముఖ్యంగా మనోవేదన ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇతరుల యొక్క గొప్పతనాన్ని భరించలేనటువంటి స్థితి మీరు దిగజారుతున్నారు. కాబట్టి ఇతరులు చేసేటువంటి మంచి పనిని వాళ్ళని ప్రశంసించండి. తద్వారా మీకు కూడా మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతోంది. అవతల వ్యక్తి గొప్పవాడు అవుతున్నాడు అనేటువంటి ఒక రకమైనటువంటి ఈర్ష్య అసూయలు మీలో పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తద్వారా మీరు అనారోగ్యానికి గురేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 10 మందిలో అందరిలో కూడా ఉన్నత వ్యక్తుల్ని ఉన్నతంగా ప్రశంసించండి. అవతల వ్యక్తి గౌరవాన్ని ఇంకా పెంపొందించే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా మీకు కూడా ఉన్నత స్థానము, ఉన్నత గౌరవం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలు అనవసరంగా ఇతరులు కొన్నటువంటి వస్తువుల గురించి చర్చలు చేయకండి. దానివల్ల ప్రయోజనం లేదు. మీకు నిందారోపణలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు కూడా సువర్ణ ఆభరణ ప్రాప్తి ఉంటుంది. కాకపోతే ఆభరణాన్ని అప్పుగా చేసి కొనే ప్రయత్నాన్ని మాత్రం చేయకండి. దానివల్ల ఆర్థిక నష్టాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ రోజు వాహనం వల్ల మీకు కొంత ఆర్థిక ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క వాహనాన్ని జాగ్రత్తగా చూసుకోండి, దాన్ని పరీక్షించండి. దాని తర్వాత మీరు దానిపైన ప్రయాణం చేసే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఉదర సంబంధమైన లేదా గుండె సంబంధమైనటువంటి కొన్ని స్వల్ప ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు వహించే ప్రయత్నాన్ని బాగా చేయండి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఇతరుల నుంచి ఏదైనా ఆశించి చేసే ప్రయత్నం మాత్రం చేయకండి. ఇతరుల చేత ఆశించబడేటువంటి ధనము మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రమోషన్ ఈ రోజున మీరు దాదాపుగా పొందే అవకాశం లేదన్న విషయాన్ని గ్రహించండి. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసే వాళ్ళకి ఇంక్రిమెంట్ ప్రాప్తి బాగా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి స్థానానికి బదిలీ అయ్యేటువంటి అవకాశాలు ప్రైవేట్ రంగంలో వారికి మాత్రమే ఉంది. ప్రభుత్వ రంగంలో
వారికి మాత్రము బదిలీలు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపించడం లేదు. అలాగే ఈ రాశి వారిలో ఏదైనా ప్రయాణం కొరకు చేసేటువంటి దూర ప్రయాణం మీకు దాదాపుగా పనికొచ్చే అవకాశం లేదు. మీ పిల్లల్ని కూడా ఈ రోజు విదేశాలకు ఉద్యోగ నిమిత్తమై లేదా విద్యార్జనకై పంపించే ప్రయత్నాన్ని కూడా మానుకోవడం మంచిదన్న విషయాన్ని గుర్తు చేసుకోండి. తద్వారా మీకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. లేదా ఆ ప్రయాణం చేసినట్టయితే మీ యొక్క లగేజ్ గానీ లేదా మీ వస్తువు గానీ మీ పాస్పోర్ట్ గానీ ఎక్కడో చేజారిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తద్వారా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజున ఆకస్మికమైనటువంటి ధనాన్ని మీ బండిలో గానీ మీ కారులో గానీ పెట్టుకుని ప్రయాణం చేయకండి. ఆ ధనము దొంగిలించేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా మీరు మనోవేదన గురవుతారు. చాలా తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే ఈ రాశి వారికి సువర్ణమైనటువంటి ఆభరణ ప్రాప్తి ఉంటుంది. ఒక మంచి వ్యక్తి నుంచి మీకు ఒక ప్రశంసా పత్రము లేదా ప్రశంసించేటువంటి వాక్కులు మీకు వినబడతాయి. ఆ వ్యక్తి చేత ఉన్నటువంటి సంఘంలో మీ పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా స్థిరాస్తి సంబంధమైన విషయాలలో ఈరోజు ఆచితూచి వివరించండి. ఎటువంటి డాక్యుమెంటేషన్ చేయకుండా కేవలం మాటల ద్వారా ఆ చర్చలు కొనసాగించండి. మరునాడికి ఆ కార్యక్రమాన్ని దస్తావేజులలో సంతకాలు పెట్టడం కానీ ఇతరత్ర విషయాల్లో కూడా మరొక రోజు ఆ కార్యక్రమాన్ని చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. తప్పకుండా ఈ రాశి వారికి ఉదయం 9:26 నుంచి 10:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 2 అంకె అదృష్ట అంకెగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను వెచ్చించుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. తత్ఫలితాన్ని ఖచ్చితంగా పొందవచ్చు. సింహరాశి వారికి ముఖ్యంగా ఈ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. సంపూర్ణంగా చేతి నిండా డబ్బు ఉంటుంది. మనో విజయం బాగా ఉంటుంది. మానసికమైనటువంటి ఉద్వేగానికి లోనవుతుంటారు. ఏదో గొప్పగా సాధించాలనే తపనతో మీరు బాగా ధైర్యంగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా తొందరగా నిర్ణయం తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. ఆ తొందరపాటు నిర్ణయము లేదా ఇతరులను నిందించే ప్రయత్నం వల్ల మీరు మానసికమైనటువంటి ఇబ్బందికి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని తక్కువగా హీనంగా చూసేటువంటి అవకాశం కూడా బాగా కనబడుతోంది. కాబట్టి దాదాపుగా నోరును అదుపులో పెట్టుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. పిల్లల మూలకంగా మీకు అనవసరంగా కుమారుడి వల్ల మానసిక వేదన ఎక్కువతోంది. వాడి ఆరోగ్యం గురించినటువంటి ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోయిన నిందారోపణలు కూడా మీ పిల్లల మీద చేసేటువంటి అవకాశం ఉంటుంది. పరాయి వ్యక్తుల వల్ల మీ పిల్లల్లో ఉండేటువంటి అమర్యాద పూర్వకమైనటువంటి మాటల వల్ల మీ కుటుంబ పరువు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. మీ పిల్లల వల్ల వచ్చినటువంటి కొన్ని అనర్థాలు మీ యొక్క గౌరవాన్ని కుటుంబ బాధ్యతల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక నష్టం జరగవచ్చు లేదా న్యాయస్థానాల వరకు లేదా పోలీస్ స్టేషన్ వరకు కూడా వెళ్లేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. లేనిపోని వ్యక్తుల వల్ల మీ పిల్లలు గాని ఆ వ్యక్తులు గాని చేసినటువంటి కొంత రహస్యమైనటువంటి తప్పుడు పనుల వల్ల మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి. లేనిపోని వాగ్దానాలు చేసి మధ్యవర్తిగా ఉండడము, ఇద్దరికి ధనం ఇప్పించడము లేదా తన యొక్క క్రెడిట్ కార్డు ద్వారా ఇతరులకి బంగారం ఇప్పించడము, వస్తువులు ఇప్పించడము చేసినటువంటి పిల్లలు వాళ్ళు పడేటువంటి ఇబ్బందుల్ని మిమ్మల్ని కూడా దాదాపుగా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క స్త్రీలలో ఉన్నటువంటి భావనలో అధికమైనటువంటి ఒత్తిడి వల్ల శిరోవేదన, ఎడమ భుజంలో గాయం కానివ్వండి లేదా కుడి చేతికి అరచేతిలో గాయం కానివ్వండి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసిక ఉద్వేగం ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా వైద్య నిమిత్తమై వైద్యాలయానికి వెళ్లి అక్కడ కూడా అనవసర ధన వ్యయము చేసుకునే అవకాశం బాగా కనబడుతోంది. కాబట్టి ఇంట్లోనే ప్రశాంతంగా ఉండండి, ధ్యానం చేసుకోండి, దుర్గాదేవి అష్టోత్తర నామాన్ని జపం చేయండి. తప్పకుండా మీకు మంచి అనుకూలవంతమైన కాలంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ పిల్లలు కానివ్వండి మీరు కానివ్వండి విదేశీ ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది. ఎటువంటి విద్యార్థులు కూడా ఈ రోజున పోటీ పరీక్షల్లో తీవ్రమైన ఒత్తిడితో రాయకుండా ప్రశాంతమైనటువంటి మనస్థితితో పరీక్ష రాసినట్టయితే తప్పకుండా సత్ఫలితాన్ని పొందవచ్చును. అలాగే 2-4 మీరు కష్టపడితే గాని ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం లేదు. కాబట్టి బాగా కష్టపడండి. పిల్లలు ఎవరైనా సరే విద్యార్థులు ఎవరైనా సరే ఈ రాశి వారు హయగ్రీవ స్తోత్రాన్ని హయగ్రీవ అష్టోత్తర నామాన్ని పారాయణ చేయండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా ఉదయం 7:06 నుంచి 9:08 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 మరియు 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకుని శుభమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా పొందుతారని ఆశిస్తున్నాను. కన్యా రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మానసిక ఒత్తిడిని జయించేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతోంది. విందు వినోద కార్యక్రమాలు పాల్పంచుకుంటారు.
అయిన వారి నుంచి మంచి ఆత్మీయతలు పొందే అవకాశం బాగా కనబడుతోంది. సోదర సోదరి వర్గంలో ఉన్న వారికి సంతృప్తి బాగా ఏర్పడుతోంది. బంధు సమాగమము, మీ సలహాలు సంప్రదింపులు తీసుకునేటువంటి అవకాశము, పెద్దల సలహాలు కూడా మీరు తీసుకుంటారు. దానివల్ల మంచి ప్రయోజనాన్ని కూడా పొందే అవకాశం బాగా స్పష్టంగా కనబడుతోంది. మంచి ఆభరణ ప్రాప్తి, నూతన వస్తు ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. మీ యొక్క ఉన్నత కుటుంబంలోని వ్యక్తులు మిమ్మల్ని ఆదరించేటువంటి అవకాశము, మీరు కూడా ఉన్నత శక్తివంతమైనటువంటి మహిళగా లేదా ఉన్నత శక్తివంతమైనటువంటి పురుషుడిగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది. సంఘంలో ఒక రాజకీయ నేతగా ఎదిగే అవకాశం కూడా బాగా కనబడుతోంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉన్నట్టయితే ముఖ్యంగా మీకు ఏదైనా ఉన్నతమైనటువంటి ప్రయోజనం పొందే అవకాశాలు కూడా బాగా కనబడుతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఏమైనా చేసినట్టయితే ఈ రోజున మీకు తప్పకుండా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఈ రాశి వారిలో ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఇన్సూరెన్స్ డాక్టర్లు ఏమైనా ప్రభుత్వం ఉన్నట్టయితే తప్పకుండా వారికి మంచి ప్రయోజనకరమైన ఉన్నత స్థాన బదిలీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రాసినటువంటి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఉన్నత అధికారులు ఉన్నట్టయితే వారి కొంత ఇతరుల నుండి కొంత ప్రమాద సూచన కనబడుతోంది. తగు జాగ్రత్తలు వహించే ప్రయత్నాన్ని బాగా చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఉండేటువంటి విద్యార్థులు అయినా సరే మంచి ఉత్తీర్ణత శాతంలో విద్యార్థులు తమ విద్యా విషయాలలో ఉన్నత స్థానాన్ని పొందే అవకాశాలు సుస్పష్టంగా కనబడుతున్నాయి. ప్రతి విషయంలో కూడా భోజనాన్ని విరమించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. సరైన వేళకు భోజనం చేయండి. తప్పకుండా మీకు ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉండే అవకాశం అనుకూలంగా ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారిలో 3 మరియు 5 అంకెలను అదృష్ట అంకెలుగా భావించండి. అలాగే ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:06 నుంచి 2:29 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలు సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభ పరిణామాన్ని పొందవచ్చు. తులా రాశి వారికి ఈ రోజున ఉన్నటువంటి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా ఈ రాశి వారికి ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో మంచి అభివృద్ధి, చేసేటువంటి పనిలో పరిపూర్ణటువంటి తత్వం ఏర్పడుతోంది. పని అంతా కూడా సంపూర్ణంగా చేయగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి మాత్రము అనుకూలవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ రాశి వారికి పదోన్నతి లభించే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో వారికి స్థానచలనం జరిగే అవకాశం ఉంటుంది. ఆ స్థానచలనం అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ముఖ్యంగా సంతాన విషయంలో అనుకూలవంతమైన కాలంగా చెప్పబడుతోంది. వివాహం కాని స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహ సూచన బాగా చెప్పబడుతోంది. అనుకూలవంతమైనటువంటి మంచి అనుకూలవంత భర్త గాని భార్య గాని లభించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాదాపుగా పెళ్లైన వారిలో అయితే సత్సంతాన ప్రాప్తి కూడా బాగా కనబడుతోంది. దూర ప్రయాణం చేసేటువంటి పనులను కూడా సఫలత పొందే అవకాశం ఉంటుంది. చిన్న ప్రయాణాలు మాత్రం మిమ్మల్ని కొద్దిగా కలత పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని వాగ్వివాదాలు చోటివ్వకండి. అనవసర వ్యక్తుల గురించి ఆలోచించే ప్రయత్నాన్ని చేయకండి. అవతల వ్యక్తి మిమ్మల్ని దూషించినట్టయితే ఆ వ్యక్తిని దాదాపుగా వదిలేసే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మీకు స్వప్రయోజనం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అన్య స్త్రీ పరిచయాన్ని పెంచుకోకండి. దానివల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కొత్త స్త్రీ పరిచయం మిమ్మల్ని దాదాపుగా నష్టానికి మాత్రమే దారితీసే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గ్రహించండి. దూరదేశాల ప్రయాణానికి కూడా కొంతవరకు మీకు సానుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలు చదివే వారికి తప్పకుండా కొంచెం శ్రమ ఆధిక్యత కావాలనే విషయాన్ని గ్రహించండి. తత్ఫలితంగా మీరు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం బాగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ఉన్నటువంటి స్త్రీలు దాదాపుగా గుప్తమైనటువంటి రహస్యమైనటువంటి అనారోగ్య విషయాల గురించి కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని ఈ రోజు అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా వైద్యుని సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశిలో ప్రియుడు గాని ప్రియురాలు గాని ఈ రోజు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి అటువంటి వ్యక్తుల్ని దాదాపుగా దూరం పెట్టే ప్రయత్నాలు చేయండి. మీకు మంచి స్వప్రయోజనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఉన్నత స్థాయి వ్యక్తులు మిమ్మల్ని లోపరుచుకునే ప్రయత్నాన్ని కూడా చేసే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు కొంతవరకు మానసిక ఉద్వేగానికి లోనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా ప్రభుత్వ సంఘంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరు కూడా ఇటువంటి విషయాల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటే ప్రయోజనం మంచి విషయాన్ని గ్రహించండి. తద్వారా మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఈ యొక్క విషయాన్ని అంటే ఇటువంటి తప్పుడు విషయాల్ని దాదాపు ఎవరికైనా మీ పైవారికి కానీ మీ పెద్దవారికి కానీ స్పష్టంగా చెప్పండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. అటువంటి దుష్ట వ్యక్తుల నుంచి దూరంగా ఉండే ప్రయోజనం కూడా కలుగుతుంది. ఈ రాశి వారిలో మధ్యాహ్నం 3:05 నుంచి 3:58 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 1, 5, 8 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెలు వెచ్చించుకోండి. తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభం చేయండి. మంచి సత్ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి చేతి నిండా ధనం ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీరే పై చేయిగా ఉంటుంది.
అనుకున్నటువంటి వ్యక్తులు, మిమ్మల్ని ఆదరించే వ్యక్తులు మీతోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సఫలత పొందే అవకాశం ఉంటుంది. సంఘంలో తీవ్ర విమర్శలు ఎదురైనప్పటికీ కూడా మీరు చేసేటువంటి పని తప్పకుండా మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఉద్యోగంలో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే మంచి ఉన్నత స్థానానికి పొందే అవకాశం ఉంటుంది. ఆ ఉన్నత స్థానం కూడా మిమ్మల్ని వరించి వస్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. కొంతమంది వ్యక్తులు మీ యొక్క ప్రమోషన్ ని లేదా మీ ఉన్నతిని అధిరోహించి అంటే అధిగమించేటువంటి ప్రయత్నం, దాన్ని అవిరోధించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తులు కూడా ఓడిపోయి మీకు సుప్రయోజనం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు కూడా మీకు ఈ రోజున పాదాక్రాంతులు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు చెప్పిన ప్రతి పని కూడా శాసనంగా అవుతుంది. దానివల్ల అందరు కూడా మిమ్మల్ని కీర్తించే విషయంలో దాదాపుగా అందరు ఏకీకృత భావానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో వస్తువాహన ప్రాప్తి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి స్థానానికి దాదాపుగా బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ప్రైవేట్ రంగంలో వృత్తి ఉద్యోగాల్లో ఉండే వారికి మంచి అనుకూలత ఏర్పడే అవకాశాలు సుస్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో నడుము సంబంధమైన లేదా వెన్నుపూస సంబంధమైన విషయాల్లో కొంత అసౌకర్యంగా ఉంటుంది. అనారోగ్యం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపుగా మీరు 2 వీలర్ మీద ప్రయాణాన్ని ఎక్కువ దూరం చేసే ప్రయత్నాన్ని చేయకండి. అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 4 అంటే కారు గాని లేదా ఇతర ఏదైనా పెద్ద వాహనంలో మీరు ప్రయాణం చేసినట్లయితే సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. విదేశీయాన ప్రయాణం ఈ రోజు మీరు ఆపుకోవడం మంచిదనే విషయాన్ని గ్రహించండి. ముఖ్యంగా ఈ రాశి వారిలో పోటీ పరీక్షలకు సిద్ధమైనటువంటి విద్యార్థులు ఎవరైనా సరే మంచి పరిపూర్ణతమైనటువంటి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారిలో ఏదైనా కొత్త వ్యక్తి ద్వారా వచ్చేటువంటి ప్రశంస లేదా కానుక ఈరోజు స్వీకరించడం జరుగుతుంది. దానివల్ల మీకు మంచి ఆనందము, మానసికమైనటువంటి సంతోషం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధు సమాగమం బాగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీరు సౌకర్యవంతంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ రోజు మొత్తంగా కూడా మంచి సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1 మరియు 9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని వెచ్చించుకోండి. తప్పకుండా ఈ అంకెను వినియోగించుకొని శుభ పరిణామాలు ఖచ్చితంగా పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ముఖ్యంగా ఆకస్మిక ధన నష్టం కనబడుతోంది. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కనబడుతోంది. ఈ రాశి వారి కొత్త వ్యక్తుల నుంచి ఏదైనా స్పెక్యులేషన్స్ లో గానీ లేదా లాటరీ వచ్చిన విషయాన్ని చెప్పినట్టయితే వారికి ఎటువంటి విషయాల్లో కూడా ధనాన్ని ఇవ్వకండి. మీ చెక్కులు గానీ ఎటువంటి వారికి ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి. లేదా వస్తువులు కూడా వారికి ఇచ్చే ప్రయత్నాన్ని చేయకండి. మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఎవరికి చెప్పే ప్రయత్నాన్ని చేయకండి. తద్వారా మీరు తీవ్రంగా ధన నష్టాన్ని పొందే అవకాశం బాగా కనబడుతోంది. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఉంటుంది. అనగా ఎవరైనా వ్యక్తుల నుండి నిన్నటి వరకు ఏ వ్యక్తి అయినా ధనాన్ని మీకు ఇచ్చేవాడుగా ఉన్నట్టయితే ఆ వ్యక్తి ఈ రోజున మీ ఇంటికి వచ్చి తప్పకుండా ఆ ధనాన్ని మీకు ఇచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతోంది. అలాగే ఈ రోజున నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, నూతన సువర్ణ ఆభరణ ప్రాప్తులు కనబడుతోంది. కానీ ఏదైనా వస్తువు కొన్న తర్వాత ఇంకొక వస్తువు చేదార్చుకునేటువంటి అవకాశం కూడా ప్రమాదం పొంచుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అనగా మీ వస్తువుల్ని ప్రతిదీ కూడా జాగ్రత్త వహించే ప్రయత్నాన్ని చేయండి. ప్రయాణం చేసేప్పుడు కారులో కానీ లేదా వాహనంలో కానీ చేస్తున్నప్పుడు మీ వస్తువుల్ని బండిలో పెట్టి వదిలి వెళ్ళవద్దన్న విషయాన్ని మరొకసారి గట్టిగా చెప్తున్నాను. దానివల్ల మీరు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్నేహితుల్ని అతిగా నమ్మకండి. ఆ స్నేహితుల వల్ల వచ్చేటువంటి ప్రతి పని కూడా మీకు అనర్థాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని గ్రహించుకోండి. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున ఏదైనా ఉదర సంబంధమైన విషయాల్లో లేదా భోజనం సరైన సమయానికి చేయకపోవడం వల్ల లేదా అజీర్ణ వ్యాధి వల్ల కానీ మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తద్వారా మీరు కొంత వైద్య నిమిత్తము వైద్యాలయానికి వెళ్లే అవకాశం కూడా బాగా స్పష్టంగా కనబడుతోంది. విదేశీయానం చేసే ప్రయత్నము సఫలతగా ఉంటుంది. వైద్య విద్యార్థులు ఎవరైనా సరే విదేశాలు చేసే ప్రయత్నం ఖచ్చితంగా అనుకూలవంతంగా ఉంటున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఉద్యోగస్తులు ఉద్యోగార్జన కోసమై విదేశీ ప్రయాణాన్ని ఈరోజు చేయకపోవడం చాలా మంచిదనే విషయాన్ని గ్రహించండి. ఈ రోజున మీకు మధ్యాహ్న సమయంలో 2:06 నుంచి 2:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. కేవలం స్వల్ప సమయం మాత్రమే అత్యంత శుభ సమయంగా చెప్పబడుతోంది. ఆ సమయాన్ని 2 అంకెను అదృష్టంగా భావించి తప్పకుండా సత్ఫలితాన్ని పొందాలని ఆశిస్తున్నాను. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మకర రాశి వారికి ముఖ్యంగా దాదాపుగా వివాహ సంబంధ విషయాలలో మంచి అనుకూలత కనపడుతోంది. దాదాపుగా ఉన్నత విద్యా విషయాలలో కూడా మంచి అనుకూలత కనపడుతోంది. అలాగే
విదేశాలలో ఉద్యోగార్జనకై మీరు చేసే ప్రయత్నం ఈ రోజు అంతగా బాగులేదు, దానివల్ల మీరు ప్రయోజనాన్ని పొందలేకున్నారు. అలాగే ఈ రాశి వారు ప్రమోషన్ కానీ ఏదైనా స్పెక్యులేషన్స్ కానీ దాంట్లో లాభాన్ని పొందే అవకాశాలు బాగా కనిపించడం లేదు, దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎవరైనా మధ్యవర్తి ద్వారా ఇటువంటి విషయాల్లో మీకు సాయం చేస్తా అన్న విషయం కూడా పట్టించుకోకండి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం మీకు కనిపించడం లేదు. అలాగే ఈ రాశి వారిలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆశయ సాధన కోసం కృషి చేయండి. తప్పకుండా మీకు ఉన్నత వ్యక్తుల నుంచి వచ్చేటువంటి మంచి అనుకూలవంతమైనటువంటి కాలంలో ఆ వ్యక్తుల యొక్క సలహాలు సంప్రదింపులు మిమ్మల్ని ఉన్నత ఆశయానికి తీసుకెళ్లే ప్రయత్నం బాగా చేస్తున్నాయి. దానివల్ల మంచి ప్రయోజనము, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా సంతానం లేని వారికి శుభ సంతాన యోగం కనబడుతోంది. వివాహ విషయంలో మంచి అనుకూల వాతావరణం ఏర్పడుతోంది. విందు వినోదాలలో భాగస్వాములు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి ఉన్నప్పటికీ కూడా నష్టం కూడా గోచరిస్తున్నందువల్ల జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని బాగా చేయండి. దాదాపుగా ఈ వారం ఈ రోజున మీకు అనుకూలవంతమైనటువంటి కాలం ఎక్కువ కనబడుతోంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 1:06 నుంచి 1:59 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. అలాగే ఈ రాశి వారికి 3, 6 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెలను సద్వినియోగం చేసుకొని తప్పకుండా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి సత్ఫలితాన్ని పొందే అవకాశం ఎక్కువ కనబడుతోంది. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారికి ముఖ్యంగా ప్రతి చోట కూడా దాదాపుగా అందరి వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు అందే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ స్థానంలో ఉన్న వారికి మంచి ఉద్యోగ అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఉన్నత రాజకీయ వ్యక్తుల నుంచి మీకు మంచి ప్రశంసలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదా మన దేశంలో ఉన్నటువంటి ఉన్నత వ్యక్తుల నుంచి ఏదైనా ప్రశంస కూడా మీరు పొందే అవకాశం కూడా బాగా కనబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఎదుటి వారికి ఇచ్చేటువంటి సలహాలు సంప్రదింపుల వల్ల వారు మంచి ప్రయోజనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధన విషయంలో మీరు ఆచితూచి వివరించండి. తొందరపడి ప్రతి వ్యక్తికి కూడా ధనాన్ని వెచ్చించే ప్రయత్నాన్ని చేయకండి. దానివల్ల మీ స్వప్రయోజనం కూడా నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనగా ఎవరిని నమ్మి ధనాన్ని ఖర్చు పెట్టొద్దనే విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఎటువంటి ఆభరణాలు కానీ లేదా కొత్త వస్తువులు కానీ ఈ రోజు కొనకపోవడం మంచిది. దానివల్ల మీకు మంచి ఆర్థికమైనటువంటి ప్రయోజనం చేకూరుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారిలో స్త్రీలకు ముఖ్యంగా కొంత అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. శిరోవేదన, గుప్తమైనటువంటి రహస్యమైనటువంటి అనారోగ్యాలు కూడా మీకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల కుటుంబంలో కొంత చికాకు పడే అవకాశము లేదా వైద్య నిమిత్తము అధికమైనటువంటి ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులైన ఉద్యోగార్జన కోసమై విదేశీ ప్రయాణం దాదాపుగా మీకు అనుకూలంగానే ఉంటుంది. దానివల్ల మీకు ప్రయోజనం కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి నుండి విద్యార్థులు ఎవరైనా సరే పోటీ పరీక్షలు వెళ్తున్నట్టయితే బాగా కష్టపడే ప్రయత్నాన్ని బాగా చేయండి. 1కి 2 ఎక్కువ చదివే ప్రయత్నాన్ని అనుకూలంగా చేయండి. దానివల్ల మీకు మంచి స్వప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైనా సరే సరస్వతి అష్టోత్తర నామాన్ని బాగా చదవండి. అలాగే దుర్గా అష్టోత్తర నామాన్ని చదవండి. ఆరోగ్య విషయంలో మరియు విద్యా విషయాల్లో మంచి సఫలత పొందే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రోజున ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2:59 నుంచి 3:27 కేవలం స్వల్ప వ్యవధి మాత్రమే మంచి సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 1, 5 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా శుభమైనటువంటి కాలంగా మీకు తప్పకుండా సత్ఫలితాన్ని ఇస్తున్న విషయాన్ని చెప్పబడుతోంది. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మీనరాశి వారికి ముఖ్యంగా ప్రయాణ బడలిక ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఉన్నత ఉద్యోగ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఏదో అధికమైనటువంటి శరీర ఒత్తిడి వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారిలో ముఖ్యంగా తొందరపాటుతనము లేదా ఎదుటి వారిని విమర్శించే తత్వం వల్ల మీరు కొంత ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాహనం వల్ల కూడా మీరు కొంత ఇబ్బంది పడే సూచనలు కూడా బాగా కనబడుతున్నాయి. అనగా వాహనము ఏదైనా ప్రయాణంలో మధ్యలోనే ఆగిపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. లేదా ఇతర స్నేహితుల వాహనాన్ని మీరు తీసుకెళ్తున్నట్టయితే ఆ వాహనము కింద పడడము లేదా దొంగిలించబడడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో ఇతరుల వ్యక్తుల విషయాలలో, వస్తువులలో, ఆ విషయాల్లో కానివ్వండి ఎక్కువ జోక్యం చేసుకోకపోవడం, ఆ వస్తువులు వాడకపోవడం అనేది మంచిదన్న విషయాన్ని గ్రహించండి. ఆడవారు ముఖ్యంగా ఇతర స్త్రీల యొక్క ఆభరణాలని ఆ రోజు కోసం తెచ్చుకొని వేసుకోవడం వల్ల
చేజారిపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. ఆ విషయాన్ని స్పష్టంగా గ్రహించుకోండి. అటువంటి విషయాలకు దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా ఈ రాశి వారి ఉన్నటువంటి స్త్రీలు లేదా ఎవరైనా సరే ఈ సంతాన విషయంలో పొందేటువంటి ఆనందం ఈ రోజు ఎక్కువ కనబడుతోంది. మంచి ఉన్నతమైనటువంటి మీ పుత్రికల యొక్క శుభ విషయాలు మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. విదేశాల నుంచి మీ పిల్లలు రావడము లేదా విదేశాలలో మీ పిల్లల స్థిర నివాసానికి మంచి ఉన్నత స్థానానికి వెళ్ళడము జరిగే అవకాశాలు కూడా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు కూడా విదేశీ ప్రయాణం కూడా చేసే అవకాశం ఎక్కువ కనబడుతోంది. దానివల్ల కూడా మంచి అనుకూలవంతమైనటువంటి ప్రయోజనంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారిలో ముఖ్యంగా ఏదైనా స్వంత విషయంలో సొంత వాహనంలో ప్రయాణాన్ని కొంత విస్మరించే ప్రయత్నం చేయండి, అంటే వదిలేయండి. డ్రైవర్ని కానీ లేదా ఎవరైనా పరిపూర్ణమైనటువంటి చోదకుడిని డ్రైవర్ని పెట్టుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీ ప్రయాణం సఫలత పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ సోదరి వర్గాలతో ఎటువంటి సొంత విషయాల్ని రహస్య విషయాల్ని దాచే ప్రయత్నాన్ని చేయకండి. తప్పకుండా మీ యొక్క ప్రతి విషయాన్ని మీ సోదరులతో ఆత్మీయులతో పంచుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మీకు మంచి స్వప్రయోజనం కలుగుతున్న విషయాన్ని గ్రహించండి. ఈ రాశి వారికి సాయంకాల సమయంలో 4:28 నుంచి 5:53 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి 8, 9, 1 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెల్ని సద్వినియోగం చేసుకొని తప్పకుండా సత్ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి మంచి విషయాలు పంచుకునేటువంటి అవకాశాన్ని అందరికి కలిగించండి. తప్పకుండా ఇది షేర్ చేయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ సబ్స్క్రైబ్ చేయమని మరొకసారి విజ్ఞాపన చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.